అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మరొక మంచి ఇండిపెండెంట్ హౌస్‌తో మీ ముందుకు రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు ఈస్ట్ ఫేసింగ్‌లో 150 గజాల ఇల్లండి. 30/45 డైమెన్షన్‌తో 150 గజాల ఇల్లు కేవలం 70 లక్షల్లో వస్తుందండి. 70 లాక్స్‌లో 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. యమ్నంపేటలో ఉంటుందండి. మెయిన్ రోడ్ నుండి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్‌లో యమ్నంపేటలో ఈ హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుంది. పోచారం మున్సిపాలిటీలో వస్తుందండి. మున్సిపల్ G+1 పర్మిషన్ తోటే ఉంటుంది. ఆల్రెడీ చుట్టూ ఇళ్ళే ఉంటాయి. ఇంటి ముందు కూడా 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంటుంది. క్లియర్ డాక్యుమెంట్‌తో, క్లియర్ టైటిల్‌తో ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఫ్రంట్ ఫేసింగ్ 30 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 45 ఫీట్స్ ఉంటుందండి. ఇక్కడ 10 ఫీట్ వైడ్ గేట్ ఇవ్వడం జరిగింది. అండ్ గేట్‌లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈజీగా ఒక మిడ్ సైజ్ ఎస్యూవీ కూడా పట్టేంత స్పేషియస్‌గా పార్కింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈస్ట్ ఫేస్ కావడంతో ఇక్కడే మనకి బోరు మరియు వాటర్ సంప్ అనేది ఉంటుందండి. ఇక్కడ బోర్ వస్తుంది అండ్ ఇది వాటర్ సంప్ అండి. ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ ఈ విధంగా ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయండి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ స్టేర్స్ కింద కూడా ఒక వాష్రూమ్ అనేది ఇచ్చారండి. ఇలా ఉంటుంది. అండ్ ఇంటి చుట్టూ కూడా 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. 2 ఫీట్ల వెడల్పుతో ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంటుందండి. అండ్ మీరు గమనించినట్టయితే ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎస్ఎస్ రైలింగ్ కూడా ఇచ్చారు. పార్కింగ్లో యూజ్ చేసిన వాల్ టైల్స్ ఈ విధంగా ఉంటాయండి. అండ్ ఫ్లోరింగ్ కూడా టోటల్గా గ్రానైట్తో ఇచ్చారు. ఈవెన్ సెట్ బ్యాక్లో కూడా టోటల్గా గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఫుల్ టేక్ మెయిన్ డోర్ వస్తుందండి. చాలా పెద్దగా ఉంటుంది మెయిన్ డోర్ కూడా. అండ్ మెయిన్ డోర్లో నుంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాలు డైనింగ్ హాల్ కలిపి ఉంటుందండి. చాలా పెద్దగా వస్తుంది. ఇది హాల్లో ప్రొవైడ్ చేసిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగిందండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. ఇది నార్త్ వైపు డోర్ అండి. హౌస్ ఇంటీరియర్ టోటల్గా యూపీవీసీ విండోస్ ప్రొవైడ్ చేశారండి. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. 2 బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ వాష్రూమ్తో వస్తాయండి. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇచ్చిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుందండి. లోపల ఉన్న 2 వాష్రూమ్స్ కూడా వెస్టర్న్ టాయిలెట్తో ఉంటాయి. అండ్ బయట మెట్ల కింద ఇచ్చింది ఇండియన్ టాయిలెట్తో ఉంటుందండి. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియాలోని ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడే మనకి వాష్ బేసిన్ వస్తుందండి. టోటల్గా కంప్లీట్ అయ్యి రెడీ టు మూవ్ కండిషన్లో ఉందండి హౌస్ ఇది. రాంపల్లికి దగ్గరలో ఉన్న యమ్నంపేటలో ఉంటుంది. మెయిన్ రోడ్ నుండి అరౌండ్ 800 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్ 30 ఫీట్ రోడ్ ఉంటుంది. 150 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది పూజ గది అండ్ సెమీ ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఎల్ షేప్లో వస్తుంది. టోటల్గా సఫిషియంట్ షెల్ఫ్స్ ఇచ్చారండి కిచెన్లో కూడా. కిచెన్లో నుండి బయట వాష్ ఏరియా యూజ్ చేసుకోవడానికి కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారు. వస్తుంది కిచెన్. అండ్ ఇటువైపు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి.
30/45 డైమెన్షన్తో 150 గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. పోచారం మున్సిపాలిటీలో వస్తుంది. మున్సిపల్ G+1 పర్మిషన్ ఉంటుందండి. ఈ హౌస్కి హైడ్రాకి ఎలాంటి సంబంధం ఉండదు. ఎలాంటి బఫర్ జోన్లో కానీ నాలా జోన్లో కానీ ఈ హౌస్ అనేది లేదండి. క్లియర్ టైటిల్తో ఉంటుంది. మీరు టోటల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 70 lakhsగా చెప్తున్నారండి. 70 లక్షలుగా చెప్తున్నారు. నెగోషియేషన్ ఉంటుంది. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా 80% లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్స్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.